శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నిన్న 21వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 22వ అధ్యాయంలో ఉన్నాము. నేను మా ఊరికి వచ్చానండి. దానివల్ల మా అక్కగారి ఇంట్లో ఉండి అత్తిలేని అక్కడ నుండి రికార్డ్ చేస్తున్నానండి. సాయిరామ్. మరి 22వ అధ్యాయంలోకి వెళ్దామా? సాయి 22వ అధ్యాయంలో పాము విషము నుంచి తప్పించుట, బాలాసాహిబు మిరీకరు, బాపు సాహిబ్ బూటి, అమీర్ సర్కారు, హేమంత్ పంత్ సర్పములను చంపుట గురించి బాబా అభిప్రాయం. దీని గురించి మనం తెలుసుకుందామండి. ఎలాగంటే బాబాను ధ్యానించుటెట్లు ముందు మనము బాబాను ఎలా ధ్యానించాలో తెలుసుకుందాం. భగవంతుని నైజము కానీ స్వరూపము కానీ అగాధములు, వేదములు కానీ 1000 నాలుకలు గల ఆదిశేషుడు కానీ వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. అంతే కదండి. మరి భగవంతుని యొక్క సుగుణాలని కనుక్కోవాలంటే మన తరం అవుతుందండి? కాదు. అలాగే భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. భగవంతుని రూపాన్ని చూసి కనుగొని తీరాలంటే దానికి పెద్ద సాధన కావాలి. మరి ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గము కనుక వారికి తెలియను. మనకి ఏది జరిగినా ఏం చేసినా భగవంతుని యొక్క పాదాలే మనకు శరణ్యం. అది తెలుసుకోవాలంటే మనం భగవంతుని యొక్క సాధన చేసుకోవాలి. జీవితము పరమార్థమును పొందుటకు గురిని పాదములనే ధ్యానించవలెను. మనము పరమార్థాన్ని తెలుసుకోవాలంటే గురువు యొక్క పాదాలనే మనము ధ్యానించవలెను. కానీ ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను. వేరే మార్గం లేదండి. గురు పాదాలనే మనం పట్టుకోవాలి. మన గురువు సేవలోనే జీవించాలి. కాబట్టి ఆ గురువే మనకి మార్గదర్శి. హేమంత్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. మనకు ఒక మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి హేమంత్ పంత్ గారు ద్వారా మనం ఈరోజు సాయి సచ్చరిత్రని, బాబా యొక్క లీలల్ని తెలుసుకుంటున్నామంటే హేమంత్ పంత్ గారే. హేమంత్ పంత్ గారి ద్వారా మనము ఈ యొక్క తెలుగు అనువాదం చేసిన పత్తి నారాయణరావు గారు మనకి అందించిన ఈ అమృతాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. అంటే గురువు యొక్క ఆవశ్యకతని మనం తెలుసుకోగలుగుతున్నాము. మన సద్గురు స్థానంలో మన సద్గురు సాయినాథుల వారి పాదాలని మనం ఎప్పుడూ గట్టిగా పట్టుకోవాలి. సద్గురువు సకల దేవత స్వరూపుడు మన గురువు గారు. ఇక హేమంత్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. మనకి హేమంత్ పంత్ గారు ఇంకొక మార్గాన్ని కూడా చెబుతానండి. అంతే కదా. మరి ఇప్పుడు మనము సులభంగా భగవంతుని చేయాలంటే ఏకాగ్రత, ధ్యానం అవసరం. ఏలన కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా కానరాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతృత పడెదరు. మొదటి దినమున చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఇక్కడ పారమార్థికము ఎంత ఉందో చూడండి. నెలలోని కృష్ణపక్షము రాను రాను అంటే అమావాస్య పౌర్ణమి అంటాం కదండి. అమావాస్య వస్తుంది, చీకటి, తర్వాత వెలుతురు, వెన్నెల, చల్లదనం. మరి ఈ చీకటిగా ఉన్నప్పుడు వెన్నెల వచ్చినప్పుడు కూడా మనము చేయాల్సింది ఏంటి? చంద్రుని చూచుటకు ఆతృత పడదాం. చీకటిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? చంద్రుని ఎప్పుడు చూద్దామని ఆతృత పడతాం. అంటే చీకటిలో ఉన్నాం మనం. అంటే మొదటి దినము చంద్రుడు కానరాడు, కానీ రెండవ దినము సరిగా కనిపించదు. అప్పుడు ఏం చేస్తామండి? 2 చెట్ల కొమ్మ నుంచి
మనము చూస్తాము. ఆతురతతో అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుడు ఆకారం ఒక గీత వలె కనిపించును. దానినే మనం చూడండి నెలవంక అంటాం. అలా చూస్తే చాలా మంచిదండి. అలా చూసిన తర్వాత ప్రతి ఒక్క సాయి బిడ్డని మీకు ఇష్ట దైవాన్ని లేదా మీకు ఇష్టమైన వ్యక్తుల్ని చూడండి. ఆ రోజు ఆ నెలవెంక చూసిన వెంటనే చూస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును జూచెదముగాక. మనము ఈ సూత్రాన్ని అనుసరించి మనం ఏమనుకుంటామండి, మనం బాబా గారిని దర్శించుకుంటాము. నెలవెంకని చూసినట్టుగానే మనం మా బాబా గారిని కూడా చూస్తాము. చూస్తేనే కదా వారు కాళ్లను ఒక దానిపైన ఇంకొకటి ఉంచి ఆయన కూర్చునే విధానంలోనే చూడండి ఎంత గొప్పగా వర్ణించారో ఇక్కడ. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదము కాక బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. అబ్బబ్బబ్బ వ్రేలునున్న మధ్య వ్రేలునున్న అవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడచి మిక్కిలి అణకవతో చూపుడు వ్రేలుకు మధ్యవేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. అదండి, అంటే మనము చీకటి తర్వాత వెన్నెల్ని ఎలాగైతే దర్శించుకుంటామో ఆ తర్వాత నెలవంకని 2 రోజుల తర్వాత ఆ నెలవంకని ఎలా తొంగి తొంగి చూస్తామో అలాగే బాబా గారు కూర్చున్న విధానంలో బాబా గారు చెయ్యి పెడతారు కదండి. ఇలాగా ఎడమ చేతిని ఆయన కూర్చున్న విధానంలో కాలు మీద కాలు వేసుకుని బొటన వేలికి మధ్య వేలు పెట్టి ఇలా ఉంటుందండి. అసలు ఆ విధానంలోని అంటే ఆ మహానుభావుడు చంద్రుడిలాగా అంటే నెలవంకలాగా మనకి కనువింపు చేస్తున్నాడండి. ఆ దృశ్యాన్ని చూసి తరిస్తే చాలు, అంటే ఆయనే చంద్రుడు, ఆయనే నెలవంక. ఎంత అందంగా ఉంటుందండి. చక్కగా చంద్రుడు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు చూడండి నెలవంకలాగా. ఇది ఎంత అందంగా ఉంటుందండి. అదే భగవత్ స్వరూపము, అదే బాబా స్వరూపము. అలాగే చూపుడు వేలు మధ్యవేలుకు మధ్యనున్న బొటన వేలు పైన దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. అదండి బాబాగారు చెప్తున్నారు. ఏమనంటే నా ప్రకాశమును చూడవలనంటే అహంకారము విడిచి మిక్కిలి అణకవతో చూపుడు వ్రేలుకును మధ్య వేలుకును నున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించిన. చూడండి, చూపుడు వేలుకి మధ్య వేలు, ఆ తర్వాత బొటన వేలు, ఆ మధ్య బొటన వేలు మీద మీ చూపుని చారించిన. ఆ బొటన వేలు ఏంటండి? అది పాదం మీద ఉన్న బొటన వేలు. ఈ చూపుడు వేలు మధ్య వేలు దానికి మధ్యగా ఉండేది ఏంటంటే బొటన వేలు, ఖాళీ బొటన వేలు. దాని మీద దృష్టి సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. అబ్బా, ఎంత అద్భుతంగా చెప్పారు కదండి. ఇంతవరకు మనకి దీని అర్థం తెలీదు. ఏదో అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది అనుకుంటున్నాం కదా. చూడండి, దీనికి ఇంత భావార్థం ఉంది ఇందులో. ఒక క్షణము బాబా జీవితమును గమనించదము. బాబా నివాసము వలన షిరిడీ యొక్క యాత్రస్థలమాయెను. అన్ని మూలముల నుండి ప్రజలచ్చట గుమగూడుచుండిరి. పేదవారు గొప్పవారు కూడా అనేక వాళ్ళు మేలు పొందుచుండేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యాత్మత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలోని నేదైనా ఒక దానిని కానీ అన్నీయును కానీ అనుభవించిన వారు ధన్యులు. ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంలో చాలా వరకు సాయి భక్తులు, సాయి బిడ్డలందరూ కూడా అనుభవిస్తారు. అనుభవించకుండా ఇప్పుడు చెప్పిన దాన్ని తెలుసుకున్నా కూడా చాలా ధన్యులు. అయితే దాన్ని అనుభవించి అంటే సర్వాంతర్యత్వం, అంటే సర్వాంతర్యామిత్వం,
మనము వర్ణించగలం. వారినెవ్వరూ వీనిలోని నేదైనా ఒక దానిని కానీ అన్నీయూ కానీ అనుభవించిన వారు ధన్యులు. ఇందులో మనం చెప్పుకున్న దాంట్లో అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనమును పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగడవారు. ఇన్ని చేసేవారండి బాబాగారు మన కోసం. అయితే ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు, ఒక్కొక్కప్పుడు కోపదిప్పుడు అయ్యేవారు. అంటే ఆయనకు కోపం వచ్చేసేదండి ఒక్కొక్కప్పుడు. వాని అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదమానికి చెందేవారు. అనేక సార్లు ఉన్నదన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భావసరమును బట్టి వారి ప్రబోధములు అనేక విధములుగా అనేక మందికి కలుగుచుండేది. వారి జీవిత మగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులోనూ ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుయందు ఆసక్తి కానీ, వారితో సంభాషించుటయందు కానీ, వారి లీలలు వినుటయందు కానీ తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషముతో నుప్పొంగిచుండెడి వారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలోని గాలిని మూయగలము, కానీ భావాలీలను లెక్కించగలమా? వానిలోని ఒక్కొక్క దానిని గూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెను ఇచ్చట చెప్పుదుము. ఇది సాయి యొక్క గొప్పతనము, సాయినాథుని ఆశీర్వాదము. మరి 22వ అధ్యాయంలో మనము చెప్పుకున్నాము. మళ్ళీ రేపు 22వ అధ్యాయంలో బాలాసాహెబ్ మిరేకర్ గారి గురించి తెలుసుకుందాము. అంతవరకు సాయిరామ్ అండి.